Hello everyone, I'm Ganwar Vijay Durga Prasad. ఇండియన్ హిస్టరీకి సంబంధించి ముఖ్యంగా ఏపీపీఎస్సి రాబోయే కాలంలో కండక్ట్ చేసే ఎగ్జామ్స్ అయిన డివైయుఓ, జేఎల్డిఎల్ ఇంకా మిగతా ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో జనరల్ స్టడీస్లో ఇండియన్ హిస్టరీ అలాగే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించి బిట్స్ ఎలాగ వస్తున్నాయి, అలాగే మీరు సిలబస్ మార్పును గమనించారా అన్నది కూడా ఇందులో నేను చెప్పబోతున్నాను. ఇక్కడ మీకు ఈ వీడియో ద్వారా మీకు అందించే అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఇండియన్ హిస్టరీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏపీ హిస్టరీ కూడా ఎలా వస్తున్నాయి, బిట్లో మార్పును గమనించారా, అలాగే సిలబస్ చేంజ్ అయింది కదా, అయినప్పుడు మార్కులు వెయిటేజ్ ఏమైనా పెరిగిందా తగ్గిందా, ఇవి నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. అలాగే జస్ట్ ఒక బిట్స్ యొక్క నేచర్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను ఇందులోను. తర్వాత మనం బిట్స్ని మీకు వీడియో రూపంలో అందించడానికి ప్రయత్నిస్తాం. ఫస్ట్ మనం ఇక్కడ ఇండియన్ హిస్టరీ మొత్తం ఓవరాల్గా హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మొత్తం సిలబస్లో ఉందండి. ఇదైతే గమనించాలి. గతంలోకి ఇప్పటికీ జనరల్ స్టడీస్లో మార్పు ఇది ఒకటి ఉంది. డివైయుఓ ఎగ్జామ్స్కి ఆల్రెడీ ఒక పేపర్ మనకి మోడల్గా తీసుకుంటే ఒక పేపరు 2024లో జరిగింది. ఆ పేపర్ని బేస్ చేసుకునే నేను ఈ వీడియో చేస్తున్నానండి. ఇదే తర్వాత ఎగ్జామ్స్ కూడా మూలం అవుతుంది. ఇలాగే బిట్స్ వస్తాయా లేదా అని తెలియకపోయినా ఈ స్టాండర్డ్నెస్లో మాత్రం ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఏరియాస్ కూడా ఎక్కడెక్కడ వీళ్ళు ఎంటైర్ సిలబస్ కవర్ చేశారు అని చెప్పడానికి ఈ బిట్స్ అండి ఆధారం. మొత్తం 150 మార్కుల్లో 20 బిట్స్ ఇండియా అండ్ ఏపీ నుంచి వచ్చాయండి, ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ నుంచి. ఇందులో 5 బిట్స్ వచ్చేసి యాన్షియంట్ నుంచి వచ్చాయి, యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ. ఒకటేమో ఆంధ్రప్రదేశ్ యాన్షియంట్ ఆంధ్ర నుంచి వచ్చింది. అలాగే 4 క్వశ్చన్స్ మిడివల్ ఇండియా నుంచి వస్తే 4 క్వశ్చన్లు ఏపీ మిడివల్ నుంచి వచ్చాయి, మిడివల్ హిస్టరీ నుంచి వచ్చాయి. అలాగే 5 క్వశ్చన్లు మోడర్న్ ఇండియా నుంచి వస్తే ఒక క్వశ్చన్ మాత్రమే ఏపీ మోడర్న్ ఏపీ నుంచి వచ్చాయండి. సో ఇది అంటే ఈ వెయిటేజ్ ఇలాగే ఉంటుందా, తర్వాత మారితే మార్చండి. కానీ మీరు ఇక్కడ గమనించుకోవాల్సింది యాన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్ కవర్ చేశారు అన్నది ఒకటి. అలాగే సిలబస్లోని వాళ్ళు మొత్తం పేర్కొన్నారు కాబట్టి హిస్టరీ ఆఫ్ ఇండియాని దాదాపుగా ప్రీ హిస్టరీ ఇచ్చారండి. ప్రీ హిస్టరీలో క్వశ్చన్ ఇచ్చారు, తర్వాత వేదిక్ సివిలైజేషన్స్ ని ఇచ్చారు, తర్వాత మౌర్యాస్ నుంచి ఇచ్చారు. అలాగే లాటర్ గుప్తా పీరియడ్ మీద 2 బిట్స్ వచ్చాయండి, మైత్రకాస్ మీదను తర్వాత పల్లవాస్ మీద. ఇంకా మిడివల్కి వస్తే చోళాస్ మీద వచ్చింది, అలాగే ఢిల్లీ సల్తనట్ మీద ఒకటి వచ్చిందండి, అలాగే 2 మొఘల్స్ నుంచి వచ్చాయి 2 బిట్స్. ఇంకా మోడర్న్ ఇండియా నుంచి తీసుకుంటే ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చేసి సామాజిక మత సంస్కరణోద్యమాలు, సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్స్ నుంచి ఒకటి, ముస్లిం లీగ్ నుంచి ఒకటి, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ నుంచి ఒకటి, అలాగే సిడిఎం సివిల్ డిసోబీడియంట్ మూవ్మెంట్ నుంచి ఒకటి, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నుంచి ఒకటి. ఇవండి. ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి శాతవాహనం నుంచి ఒకటి, మిడివల్ పార్ట్కి సంబంధించి ఆంధ్రాది 4 క్వశ్చన్లు వచ్చాయండి. కుతుబ్ షాహీస్ నుంచి ఏకంగా 4 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే సామాజిక మత సంస్కరణోద్యమాల్లో 1 క్వశ్చన్ వచ్చిందండి ఇందులోంచి. సో ఇవండి మొత్తానికి 20 క్వశ్చన్లు కవర్ అయ్యాయి 150లోను. ఈ వెయిటేజ్ చాలా ఎక్కువ ఉంది. క్వశ్చన్స్ కూడా అటు ఈజీ, మోడరేట్ టు టఫ్నెస్ ఎలా వచ్చాయండి. ఈజీగా మనం చెప్పుకోవాల్సింది అంటే ది లాస్ట్ మౌర్యన్ కింగ్ వాజ్ కిల్డ్ బై హిస్ కమాండర్ ఇన్ చీఫ్. చివరి మౌర్య రాజు అతని సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరి చేత చంపబడ్డాడు. ఇది చాలా ఈజీ క్వశ్చన్ అండి. ఇది మామూలుగా మనం ఆన్సర్ చేసే విధంగానే ఉంటుంది. తర్వాత ఒక మోడరేట్ది ఒక ఎగ్జాంపుల్గా చూద్దామండి. ఇది మోడరేట్ సంబంధించి సామాజిక which of these districts in Andhra was first Telugu speaking region to start social reform movement. ఇది కొంచెం మోడరేట్ అండి, కొంచెం అండర్స్టాండ్ చేసుకుంటే కానీ చేయలేము.
సామాజిక సంస్కరణ ఉద్యమాన్ని ప్రారంభించిన మొదటి తెలుగు మాట్లాడే ప్రాంతం ఆంధ్రాలోని ఈ జిల్లాలో ఏది? అంటే ఇండైరెక్ట్గా కందుకూరి వీరేశలింగం గారి గురించి అడిగారు. ఇది కొంచెం మోడరేట్ క్వశ్చన్. ఇక టఫ్నెస్ సంబంధించి మనం తీసుకుంటే స్ట్రైట్గానే ఉంటుందండి. టఫ్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇందులోనూ. ఇది మనకి సంబంధించి ఇది చూడండి, ఇది మోడర్న్ ఇండియా నుంచి. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ లాయర్ ఫ్రమ్ ఈస్ట్ బెంగాల్ అండ్ వాజ్ ఎస్పెషల్లీ యాక్టివ్ ఇన్ ద నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్? చిత్తరంజన్ దాస్ గారి కోసం అడిగారు ఈ క్వశ్చన్ అండి. ఇది కూడా కొంచెం టఫ్నెస్. ఇది మనం క్లియర్గా ఎంటైర్ సిలబస్ మీద సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటే కానీ చేయలేమండి. ఇంకా అలాగే ఇది డైరెక్ట్ క్వశ్చన్స్లోను. ఇంకా మ్యాచ్ ది ఫాలోయింగ్ కూడా ఉన్నాయండి. మ్యాచ్ ది ఫాలోయింగ్లో కూడా దాదాపు ఇవి డైరెక్ట్గా ఒకటేమో మన సోషల్ అండ్ రిలీజియస్ రిఫార్మ్స్ నుంచి వచ్చిందండి. సత్యశోధక సమాజు, వేద సమాజు, ఇవన్నీ కూడా ఇయర్స్ ఇచ్చి ఫౌండెడ్ ఇయర్స్ ఇచ్చి ఇవేమో మ్యాచ్ ది ఫాలోయింగ్ అడిగారు. ఇంకా స్టేట్మెంట్ కన్నా మోడరేట్గా వచ్చింది స్టేట్మెంట్ రూపంలో ఒకటి వచ్చాయండి. 2 క్వశ్చన్లు వచ్చాయి స్టేట్మెంట్ రూపంలో. ఇది చాలా ముఖ్యమైనదండి. ఇది లెంగ్తీ క్వశ్చన్ కాబట్టి తెలుగులోనే చదువుతున్నాను. ఈ ప్రశ్నలో ఒక ప్రకటన, దాని క్రింద 2 తీర్మానాలు ఇవ్వబడ్డాయి. ఇవ్వబడిన 4 ఎంపికల నుండి సరైన ప్రతిస్పందనను ఎంచుకోండి. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ మీదండి. ప్రకటన 1906లో ఢాకా నవాబ్ ఆగాఖాన్ మరియు నవాబ్ మొహసిన్ ఉల్ ముల్క్ నాయకత్వంలో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ స్థాపించబడింది. తీర్మానం 1, బెంగాల్ విభజనకు ఆల్ ఇండియా ముస్లిం లీగ్ మద్దతు ఇచ్చింది. తీర్మానం 2, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ప్రత్యేక ముస్లిం ప్రయోజనాల నినాదాన్ని లేవనెత్తింది. ప్రత్యేక ఓటర్లు మరియు ప్రభుత్వ సేవల్లో ముస్లింలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేసింది. కింద ఆప్షన్స్ తీర్మానం 1 మాత్రమే సరైంది, 2 మాత్రమే, ఇలాగా ఆప్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకి ఆన్సర్ అన్నది తర్వాత సంగతి. కేవలం మీకు ఒక ఐడియా కోసం ఇది చెప్తున్నానండి. సో ఈ విధానంలో వస్తున్నాయి. హార్డ్నెస్, టఫ్నెస్ ఉంది. ఇలాగే ఉన్నాయండి క్వశ్చన్స్ అన్నీ కూడా. అటు ఆంధ్ర హిస్టరీ కూడా డైరెక్ట్, తర్వాత అలాగే కుతుబ్ షాహీస్ మీద ఏకంగా 4 వచ్చాయి ఆంధ్రాలో. ఇదండి. సో జస్ట్ మీకు క్వశ్చన్ ట్రెండింగ్ ఎలాగుందన్నది మాత్రమే పరిచయం చేస్తున్నాను ఇక్కడ. తర్వాత మనం బిట్లు వచ్చినప్పుడు ఇవి అవి కలిపి అందులో మీకు పూర్తిగా చెప్తాను. మరి వీటికి ఏ పుస్తకాలు చదవాలి, ఏ పుస్తకాలు చదివితే మీరు ఈజీగా ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది, గోల్ రీచ్ అవ్వడానికి, ఇది ఎగ్జామ్ని ఎలా ట్యాకిల్ చేయాలి అంటే, యాక్చువల్లీ ఇది ఒక బుక్తో సంబంధించింది కాదండి. అలాగే మన దగ్గర ఉన్న మెటీరియల్స్ మొత్తం చదివేసినా కూడా మనం ఇవి మొత్తం ఆన్సర్ చేస్తామని కూడా లేదు. ఇందులో ఇచ్చినవి ఒక 20కి 6-7 క్వశ్చన్ల వరకు మనకి మెటీరియల్స్లో కొంచెం దొరకవచ్చు. కానీ కొన్ని ఇండైరెక్ట్గాను కొన్ని ఉన్నాయండి. ఇలాంటి వాటిని మరి ఎలాగా అంటే, మీ దగ్గర ఉన్న మెటీరియల్ ఎలాగ చదువుతున్నారు కాబట్టి వాటికి అదనంగా టెక్స్ట్ బుక్స్ని కూడా యాడ్ చేయండి. ముఖ్యంగా ఇవి ఎన్సీఆర్టీ బుక్స్ని 6, 7, 6th, 7th అండ్ 8th క్లాస్ ఎన్సీఆర్టీ లేదా మన దగ్గర ఉన్న ఎస్సీఆర్టీ బుక్స్ని కానీ మీరు అటు తెలుగు ఇంగ్లీష్ మీడియం 2 ఉన్నాయి కాబట్టి తీసుకోవచ్చు. వాటితో పాటే మనం చాలా ముఖ్యమైనవి హిస్టరీలో గత 20-30 ఏళ్ళ నుంచి కూడా ఎన్ని సిలబస్లు మారినా మన ఎన్సీఆర్టీ వరల్డ్ బుక్స్ ఉన్న, ముఖ్యంగా యాన్షియంట్ ఇండియా ఆర్ఎస్ శర్మ, మిడివల్ ఇండియా సతీష్ చంద్ర, మోడర్న్ ఇండియా బిపిన్ చంద్ర, ఈ పుస్తకాలను ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మీరు చదివి తీరాలి. ఈ పుస్తకాల నుంచి దాదాపుగా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి ఈ పుస్తకాలు అవి చదివితే మీకు చాలా ఈజీ అవుతుంది. అటు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఎలాగ 2 మీకు అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. వాటితో పాటు ఇంటర్మీడియట్ ఎలాగ ఉంది, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం, తెలుగు అకాడమీ లేదంటే ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆల్రెడీ బుక్స్ ఉన్నాయి, మనకి ఆన్లైన్లో అవైలబిలిటీ ఉన్నాయండి. సో వీటిని కవర్ చేసుకుంటూ రండి. అలాగే ఆంధ్ర హిస్టరీకి సంబంధించి ఇంగ్లీష్ మీడియంకి అయితే పి రఘునాథరావు గారి పుస్తకం ఉంది, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్ర. అలాగే వై గోపాల్ రెడ్డి గారు కాంఫరెన్స్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాగే ఇంకా తెలుగు మీడియంకి వస్తే తెలుగు అకాడమీ ఆంధ్ర చరిత్ర సంస్కృతి ఉందండి. ఇవి చదివితే సరిపోతుంది, మంచి మార్కులు గెయిన్ చేయగలుగుతారు. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి చదివింది మంచి పుస్తకాలని బాగా మళ్ళీ
రివిజన్ ఎక్కువగా చేయండి. అలాగే బిట్స్ ఎక్కువగా ఆన్సర్ చేయండి. అవి కూడా డెప్త్గా ఉన్న బిట్స్ని ఆన్సర్ చేయండి. ఖచ్చితంగా అచీవ్ అవుతారు. నెక్స్ట్ మనం వీటికి సంబంధించి మోడల్ బిట్స్ మనం చెప్పుకుందామండి. అప్పుడు మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.